Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Numbers, chapter 30, verse 8. ఈ దిన మన ధ్యానం కొరకు తీసుకున్నటువంటి వచనము సంఖ్యాకాండం 30వ అధ్యాయం 8వ వచనము. The Lord shall forgive her. యెహోవా ఆమెను క్షమించును. Numbers 30, verse 8 addresses a scenario in which a married woman has made a vow or pledge. అక్కడ చూస్తే ఈ యొక్క సంఖ్యాకాండం 30వ అధ్యాయం 8వ వచనము ఒక వివాహమైనటువంటి స్త్రీ తాను చేసుకున్నటువంటి ఉడంబడికను తెలియజేస్తా ఉంది. And she made a vow, ఆమె ఒక ఉడంబడిక చేసుకుంది. but her husband, upon hearing about that vow, ఆ యొక్క తన యొక్క భర్త ఆ యొక్క ఉడంబడికను గురించి విన్న తర్వాత he wanted to nullify it. దాన్ని రద్దుపరచాలని ఆయన కోరుతా వచ్చాడు. And now what happens? ఇప్పుడు ఏం జరుగుతా She ఉంది? have made a vow, ఆమె ఒక ప్రమాణం but చేసుకుంది. she is under the control of the husband. Husband is the head of the family. అక్కడ చూస్తే ఈ యొక్క భర్తే ఆ యొక్క కుటుంబానికి శిరస్సు గనక ఆమె తన యొక్క ఆధీనంలో తాను ఉంది. Now he wants to write it off, nullify it. ఇప్పుడు దాన్ని సంపూర్ణంగా ఆయన రద్దుపరచు కోరుతున్నాడు. Now what will happen to that woman and her vow? ఇప్పుడు ఆ స్త్రీ తర్వాత తన యొక్క ఉడంబడిక విషయమే ఏం So జరుగుతుంది? the Lord says, అయితే ప్రభు అంటాడు, the action releases the woman from her commitment because of her husband. తన యొక్క భర్తను బట్టి తాను చేసుకున్నటువంటి ఆ యొక్క ఉడంబడిక నుండి తాను సంపూర్ణంగా విడుదల అనేటువంటిది పొందుతుంది. Because he said no, ఆయన కాదు అనేటువంటి కారణాన్ని బట్టి it is not the mistake of the woman. అది ఆ యొక్క స్త్రీ యొక్క పొరపాటు కాదు. Because in a marriage relationship, husband is the leader. ఎందుకంటే కుటుంబ ఆ యొక్క వ్యవస్థలో చూస్తే భర్తనే తర్వాత శిరస్సుగా ఉంటాడు. And the vow will not stand. అక్కడ చూస్తే ఇక ఆ యొక్క ఉడంబడిక ఏమాత్రం నిలవదు. So what is the key point here? ఇటువంటి ముఖ్యమైనటువంటి ఆ యొక్క అంశం ఏంటి? God honors the husband's authority in this matter. ఈ యొక్క విషయములో భర్త యొక్క అధికారాన్ని దేవుడు ఆయన ఘనపరుస్తా ఉన్నాడు. And the woman is not held accountable for the vow. అక్కడ చూస్తే ఆ యొక్క స్త్రీ తను చేసుకున్నటువంటి ఉడంబడిక విషయమే ఇంకా లెక్కను బాధ్యురాలు కాదు. And this provision reflects the importance of wise and considerate decision making within the family unit. ఈ యొక్క ఏర్పాటు లేకపోతే ఈ యొక్క తీర్మానం చూస్తే కుటుంబంలో చేయబడేటువంటి ఆ యొక్క తీర్మానం లేక ఉడంబడిక విషయమే సూచిస్తా ఉంది. How we have to take decisions in the family. కుటుంబంలో మనం ఎలాగో తీర్మానాలు చేయాలి. The commitments what we are making, they must in line with the whole household interests. మనం చేసేటువంటి ఆ యొక్క తీర్మానాలన్నీ కూడా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో కూడా అది సరిపోయిందిగా ఉండాలి. So you may take some decision. నువ్వు ఏదైనా తీర్మానం It చేయొచ్చు, should not affect the whole family. అది కుటుంబానికి ఎటువంటి ప్రభావాన్ని So you చూపించకూడదు. may take independent decision, నువ్వు వ్యక్తిగతమైన తీర్మానాలు చేయొచ్చు, but they should not affect the whole family. అది కుటుంబంపై ఎటువంటి ప్రభావాన్ని So in చూపించకూడదు. the ancient Israelites society, ఇశ్రాయేల్ యొక్క ఆ యొక్క పురాతనమైనటువంటి ఆ సమాజంలో the husband held a significant role in guiding and protecting his family. తన కుటుంబాన్ని కాపాడే విషయంలో భద్రపరిచే విషయంలో భర్తకి ఎంతో గొప్ప బాధ్యత ఉండింది. The authority was not merely about control, ఈ యొక్క అధికారం అంటే ఏదో ఆధీనపరచడం కాదు, but about safeguarding the family's spiritual, financial and relational well-being. కుటుంబం యొక్క ఆర్థిక పరమైనటువంటి తర్వాత ఇంకా సరిగా ఉండటం విషయమే ఆత్మీయమైనటువంటి విషయాల కొరకై బాగా చూడటానికి నియమించబడ్డాడు. Vows, especially those made to God, were serious commitments. ప్రత్యేకంగా దేవుని కొరకే చేసుకున్నటువంటి ఆ మొక్కుబళ్ళ విషయమే ఉంది. They are serious commitments. అవి ఎంతో తీవ్రమైనటువంటి ఆ యొక్క మొక్కుబళ్ళు. And that could have far-reaching consequences. అవి చూస్తే దాని ద్వారా వచ్చేటువంటి పరిణామాలు ఎంతో ఘోరంగా ఉండేటివి. So that is especially to God. అది ప్రత్యేకంగా దేవుని విషయమై. So by allowing the husband to nullify a vow, ఈ యొక్క భర్త తాను ఆ యొక్క ఉడంబడికను రద్దుపరచడం ద్వారా, and the law provided a way to protect the family from unwise and impulsive promises. ఆ యొక్క తెలియనటువంటి ఆ యొక్క వాగ్దానాల నుండి కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఈ యొక్క ధర్మశాస్త్రం ఒక నియమాన్ని ఉంచింది. See, that allows the husband to nullify the vow and protect the interests of the family. ఆ యొక్క నియమం ఏంటంటే ఆ యొక్క కుటుంబాన్ని ఆ యొక్క ఉడంబడిక నుండి విడుదల చేసి ఆ యొక్క సంపూర్ణంగా దాన్ని రద్దుపరిచేటువంటి అధికారము భర్తకు అనుగ్రహించబడింది. Simple example. సరళమైనటువంటి ఉదాహరణ. Some sister said, okay, I will give 10,000 rupees to the church. ఒక సహోదరి అంటుంది, నేను సంఘానికి 10,000 రూపాయలు ఇస్తాను. And to safeguard her own dignity, తన యొక్క సొంత గౌరవాన్ని కాపాడుకోవటానికి the another sister, ఇంకొక సహోదరి, I also will give 10,000. నేను కూడా 10,000
ఇచ్చేస్తాను. Why? ఎందుకొరకు? This sister gave 10,000, I also will give. ఈ సహోదరి 10,000 ఇచ్చింది, నేను 10,000 But ఇస్తాను. the sister doesn't know the financial condition of her own family. తన యొక్క సొంత కుటుంబం యొక్క ఆర్థికపరమైనటువంటి స్థితి ఏంటో ఈ సహోదరికి తెలియదు. Only to safeguard her face, she said something. తన యొక్క గౌరవాన్ని కాపాడుకోవడానికి అలాగ చెప్తా So వచ్చింది. if the husband came to know about it, భర్తకు గనక ఆ సంగతి తెలిసింటే he can nullify it. ఆయన దాన్ని రద్దుపరచవచ్చు. Why? ఎందుకొరకు? He is accountable for the stability and the unity and the well-being of the family. కుటుంబం యొక్క స్థిరత్వము, కుటుంబం యొక్క సమస్తాని కొరకే ఆయనే అధికారం కలిగినటువంటి వ్యక్తి. Out of emotions, impulsiveness, they may take some decisions, but the husband can nullify because he is responsible. వారు భావోద్రేకాలను బట్టి ఏవన్నా ఒక తీర్మానాలు చేయొచ్చు, కానీ భర్త తాను ఆ యొక్క విషయాన్ని రద్దుపరిచేటువంటి అధికారం ఆయన కలిగి ఉన్నాడు. So the legal structure acknowledged the importance of shared responsibility and especially in spiritual commitments. ప్రత్యేకంగా ఈ యొక్క ఆత్మీయమైనటువంటి విషయాల విషయమై ఎంతో సమముగా ఆ యొక్క బాధ్యతను పంచుకునే దాని విషయం తెలియజేస్తా ఉంది. Whatever decision we are taking, it must be in the interest of the whole family. మనం ఏదైనా ఒక తీర్మానం చేస్తా ఉంటామో ఆ యొక్క తీర్మానము కుటుంబంలో అందరికి కూడా అది ఇష్టమై ఉండాలి. Not only that, అంత మాత్రమే కాదు, this verse emphasizes the protective and guiding role of authority within marriage. ఈ యొక్క వచనం చూస్తే ఈ యొక్క వివాహం విషయంలో ఈ యొక్క నడిపించేటువంటి ఆ యొక్క పని విషయమే తెలియజేస్తా ఉంది. Who has to protect the family? కుటుంబాన్ని ఎవరు కాపాడాలి? Who has to guide the family? కుటుంబాన్ని ఎవరు నడిపించాలి? In a family, within marriage. So this verse is telling clear instructions regarding that. ఈ యొక్క వచనము దాని కొరకైనటువంటి స్పష్టమైనటువంటి ఉపదేశం యొక్క నియమాలను అది ఈ విషయం It తెలియజేస్తా ఉంది. shows that God values order and accountability, not just an individual level, but within the family structure. కుటుంబంలోనే దేవుడు చూస్తే ఎంతో క్రమాన్ని, తర్వాత ఆ యొక్క నియమ నిబంధనలు కలిగి ఉండే దాని విషయమైన ప్రభు చెప్తా ఉన్నాడు. ఎవడు పడతాడు ఇష్టానుసారంగా కుటుంబంలో ప్రవర్తించకూడదు. ఎవరు పడితే వారు కుటుంబంలో ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. They have to see the family interest. వారు కుటుంబంలో ఎవరికి ఇష్టాలు ఏమున్నాయో తెలుసుకోవాలి. The husband's role in nullifying a vow is not about undermining his wife's spiritual commitments. కుటుంబంలో చూస్తే భార్య యొక్క ఆ యొక్క ఉడంబడికను భర్త రద్దుపరచడం అంటే ఆయన ఆవిడ చిన్న చూపు చూసినట్టుగా, ఆవిడ ఏదో చిన్న చూపు చూసినట్టు కాదు, but about ensuring that these commitments are in harmony with their shared life and responsibilities. ఈ యొక్క ఉడంబడికలన్నీ కూడా తాము జీవితమును పంచుకున్నట్లుగా అవి కూడా ఎంతో బాధ్యతగా ఉండాలని కోరుతా వచ్చారు. This verse reflects God's care for his people, providing safeguards that prevent harm and promote wise decision making. ఈ యొక్క వచనం చూస్తే దేవుని యొక్క భద్రత, ఎంతో జ్ఞానయుక్తమైనటువంటి తీర్మానాలు కుటుంబంలో ఉండాలని దేవుని యొక్క నియమం తెలియజేస్తా ఉంది. It must safeguard the interests of the family as a whole. కుటుంబం అంతటికి వాటి యొక్క ఇష్టాల విషయమై అది భద్రతనిచ్చేదిగా ఉండాలి. Any member of the family, whenever they are taking any decision, కుటుంబంలో ఎవరైనా ఏదైనా ఒక తీర్మానం చేస్తా ఉంటే, some son will come, కుమారుడు వస్తాడు, I want a car. నాకు కారు కావాలి. Is it necessary? అది అవసరమా? So it must protect the interest of the whole family. అది కుటుంబంలో అందరి ఇష్టమై అది ఉండాలి. You will ask his daddy, you take loan. నానా నువ్వు లోన్ తీసుకోమంటాడు. See, ultimately it will affect the family. చివరికి ఆ తీర్మానం ద్వారా కుటుంబం అంతటికి కూడా ఎంతో కష్టం వస్తుంది. Sometimes the car or motorcycle is not at all needed. కొన్నిసార్లు చూస్తే ఆ కారు గానీ ఒక బండి గానీ ఇంకా కుటుంబానికి అవసరమే లేదు. But because his friend got a motorcycle, he want a motorcycle. తన యొక్క స్నేహితునికి బండి వచ్చింది కనుక తనకు కూడా బండి కావాలనుకుంటాడు. Christian families should not be like that. క్రైస్తవ కుటుంబాలు అలాగ ఉండకూడదు. Any decision, not only from the wife, any decision from any family member, they must understand it will affect the whole family. కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఏదైనా ఒక తీర్మానం చేస్తే ఆ తీర్మానం ద్వారా కుటుంబం అంతటిపై ప్రభావం ఉంటుందని దాన్ని గుర్తించాలి. In such conditions, the husband must or the father must take the lead role. అటువంటి పరిస్థితుల్లో ఇక తండ్రి ఆ నడిపించేటువంటి ఆ యొక్క బాధ్యతను తీసుకోవాలి. So in Numbers 30 verse 8, సంఖ్యాకాండం 30:8 it is a part of larger passage that addresses various scenarios involving the vows. ఈ యొక్క ప్రమాణాల విషయమై, మొక్కుబడుల విషయమై ఉన్నటువంటి వేరు ఆ యొక్క సందర్భాలను గూర్చి ఈ యొక్క అధ్యాయంలో ఉంది. The structure is so straightforward. అక్కడ చూస్తే ఉన్నటువంటి ఆ యొక్క పద్ధతి చూస్తే అది నేరుగా సూటిగా మాట్లాడుతా ఉంది. It presents the condition, the husband's subjection, and the outcome, the vow being nullified. అక్కడ చూస్తే భర్తకు విధేయత చూపించడం, తద్వారా ఆ యొక్క ఉడంబడిక Says no. భర్త కాదు అని చెప్పినప్పుడు Yes, that vow being nullified. ఆ యొక్క ఉడంబడిక సంపూర్ణంగా రద్దు చేయబడుతుంది. This clear cause and effect approach is typical in the legal sections in the book of Numbers. యొక్క సంఖ్యాకాండంలో చూస్తే ఈ యొక్క భాగం చూస్తే ఇంత స్పష్టముగా ఆ యొక్క న్యాయపరమైనటువంటి సంగతులు తెలియజేస్తా ఉంది. So where God's instructions were laid out to handle real life situations
with fairness and wisdom. జీవితంలో జరిగేటువంటి నిజమైనటువంటి సంఘటనలు ఎలాగ వాటిని పరిష్కరించాలో జ్ఞానయుక్తంగా. జ్ఞానయుక్తంగా ఎలాగ పరిష్కరించాలో ఆ సంగతులు తెలియజేస్తా ఉంది. The focus on the husband's response highlights his role as a protector and guide. భర్త చేసేటువంటి ఆ యొక్క పని సంపూర్ణంగా ఆయన యొక్క బాధ్యతను తెలియజేస్తా ఉంది. He is a protector and guide of the family, ఆయన కుటుంబాన్ని కాపాడేటువంటి వాడు, తర్వాత ఆయన నడిపించేవాడుగా ఆయన ఉన్నాడు. emphasizing the balance of authority and care within the family. కుటుంబంలోనే ఆయన అధికారము చూసుకుంటూ ఉండాలి, ఆ తర్వాత దాని విషయమే జాగ్రత్త వహించాలి, సమతూకంగా నడిపించాలి. సమతూకంగా నడిపించాలి. Similar references we can see in the Bible. ఇవే రకమైనటువంటి వచనాలు బైబిల్ మనం చూడవచ్చు. Ephesians 5:23, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:23, 1 Peter 3:7, మొదటి పేతురు 3:7 and Proverbs 12:15. సామెతలు 12:15. So how can we apply this truth for the New Testament Christian? నూతన నిబంధన క్రైస్తవులకు ఏ రీతిగా ఈ వచనాన్ని It అన్వయించవచ్చు? speaks of the wise leadership of the husband. ఇది ఎంతో జ్ఞానయుక్తమైనటువంటి భర్త నాయకత్వాన్ని గురించి సూచిస్తా ఉంది. భర్త జ్ఞానయుక్తమైన నాయకత్వం కలిగి ఉండాలా. భర్త జ్ఞానయుక్తమైనటువంటి నాయకత్వం కలిగి ఉండాలి. There must be mutual respect within the marriage. ఈ యొక్క వివాహం చూస్తే పరస్పరమైనటువంటి ఆ యొక్క గౌరవం ఉండాలి. When wife says something, భార్య ఏదని చెప్పినప్పుడు suppose the husband says no, భర్త అలాగ కాదన్నప్పుడు yeah, it is not belittling the wife. ఆ యొక్క భార్య అనేది తక్కువగా చూడటం కాదు. Wife should not misunderstand. ఆ యొక్క విషయాన్ని భార్య తప్పుగా అర్థం Oh, if I చేసుకోకూడదు. do this, నేను ఇలా చేస్తే if I purchase 10,000 rupees saree for Christmas, what will happen tomorrow? Ne- The husband has to think. నేను ఈ దినాన ఆ యొక్క క్రిస్మస్ కొరికే 10,000 రూపాయల చీర కొంటే రేపటి దిన ఏం జరుగుతుంది? So we may be falling into loans. మనం చూస్తే లోన్ లో పడిపోతాం. So ఇంకా that's why she also should understand. తాను కూడా విషయాన్ని అర్థం And చేసుకోవాలి. also the husband also, ఇంకా భర్త కూడా by giving due respect to the wife, is that demand is correct or not, he has to assess. That is wise decision making. ఇప్పుడు ఆ యొక్క భార్య చేసినటువంటి ఆ యొక్క విషయము సరైనటువంటిదా కాదనేటువంటిది ఆయన అంచనా వేయాల్సినటువంటి పరిస్థితి. And especially those vows made to God, they should be made with careful consideration. దేవునికి చేసుకునేటువంటి మొక్కుబళ్ళ విషయమే చూస్తే ఎంతో జాగ్రత్తగా వాటి విషయమే ఉండాలి. It's always better to make a vow to God because you have to fulfill it, and after having open communication between the spouses. దేవునికి చేసుకునేటువంటి ఆ యొక్క ఉడంబడిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఒకరితో, ఎందుకంటే అవి తప్పగా తీర్చాలా. ఎందుకంటే అవి తప్పక తీర్చాలి. So that is after having open communication between the spouses, they have to decide. భార్య భర్తలు మాట్లాడుకున్న తర్వాత ఆ యొక్క సంగతిని గురించి తీర్మానించాలి. Don't do anything independently. ఏది కూడా స్వతంత్రంగా నీవుగా చేయకూడదు. So this verse challenges couples to work together in their spiritual journey. తమ యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రలో ఈ యొక్క వచనము భార్య భర్తలకు ఎంతో గొప్ప సవాలుగా ఉంది. See, కలిసి పనిచేయటానికి They must work together in their spiritual journey, వారు తమ యొక్క ఆత్మీయ యాత్రలో వారు కలిసి పని చేయటానికి, and it must ensure that their decisions must be aligned to God's will. వారి యొక్క తీర్మానాలన్నీ కూడా దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా ఉన్నాయా లేవా అని And చూసుకోవాలి. also their decisions must be beneficial to the whole family. ఇంకా వారి యొక్క తీర్మానాలు కుటుంబం అంతటి కొరికే కూడా ఎంతో మేలుకరంగా ఉండాలి. It also highlights the importance of protecting one another from unwise commitments. ఇంకా ఇక జ్ఞానయుక్తము కానటువంటి ఆ యొక్క తీర్మానాల విషయమై వారిని వారే భద్రపరచుకోవటానికి You are better than one. రెండిట్లో ఏదో ఒకటి శ్రేష్టం అన్నట్టు. ఒకడికన్నా ఇద్దరు శ్రేష్టం. ఒకటికన్నా ఇద్దరు శ్రేష్టము. If one man is thinking, if two are thinking, that is well and good. ఒక మనిషి ఆలోచిస్తా ఉంటే ఇద్దరు వ్యక్తులు ఇంకా ఆలోచిస్తా ఉంటే అది ఇంకా మంచి సంగతి. Sometimes even husband may take unwise decision. కొన్నిసార్లు భర్త కూడా ఇక జ్ఞానయుక్తం కానటువంటి తీర్మానాలు చేయొచ్చు. So both of them, when they discuss, that will protect the family interest. ఇద్దరు కలిసి తీర్మానం చేసినప్పుడు అది కుటుంబం యొక్క ఆ యొక్క విషయాలను భద్రపరుస్తుంది. Then they will have a harmonious family and a thoughtful living. అప్పుడు ఎంతో జ్ఞానయుక్తమైనటువంటి తర్వాత ఆలోచనపరమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉంటారు. So this verse reflects God's love through these protective measures. ఈ యొక్క వచనము ఈ యొక్క వారు భద్రపరిచేటువంటి ఈ యొక్క నియమాలు చూస్తే దేవుని యొక్క ప్రేమ ఇందులో కనబడతా ఉంది. Yeah, so don't take wrong decision. ఈ తప్పుడు తీర్మానాలు చేయకూడదు. When God is telling that husband has to supervise, ఈ యొక్క భర్తే నాయకుడిగా ఉండాలని దేవుడు చెప్పినప్పుడు protect their family. వారు కుటుంబాన్ని By కాపాడటానికి giving such a law, God is showing his love towards the family. అటువంటి నియమాన్ని దేవుడు ఉంచడం ద్వారా దేవుడు తన ప్రేమను కుటుంబ పక్షాన్ని చూపిస్తున్నాడు. By allowing the husband to nullify a vow, ఈ యొక్క భర్త ఆ యొక్క మొక్కుబడిని రద్దుపరచడం ద్వారా God provides a safeguard against the rash decisions. దేవుడు ఏదో ఉద్రేకపరమైనటువంటి తీర్మానాల నుండి వారిని కాపాడుతున్నాడు. And that those rash decisions may lead
to harm and conflict. ఆ యొక్క ఉద్రేకమైనటువంటి తీర్మానాలు చూస్తే వారికి ఎంతో హాని, తర్వాత వారి మధ్యలో పోట్లాట కారణం అవుతాయి. So this particular provision of law, yeah, God is deeply concerned about our well-being. That is the meaning. దేవుడు దీని యొక్క అర్థం ఏంటంటే దేవుడు మనం ఎంతో బాగుగా ఉండాలని, తర్వాత తప్పుడు తీర్మానాలు చేయకూడదని దేవుడు ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు. Oh, we must have healthy and respectful relationships in the family. కుటుంబంలో చూస్తే ఎంతో ఆరోగ్యకరమైనటువంటి, ఎంతో గౌరవార్థమైనటువంటి ఆ యొక్క బాంధవ్యాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుతా వచ్చాడు. Not only he is concerned about our individual commitment, దేవుడు మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆ తీర్మానాల విషయం పట్టింపు మాత్రమే కాదు, but he is concerned about the unity and peace of the family. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఐక్యత, సమాధానాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. Jesus Christ demonstrated perfect obedience to God's will. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క చిత్తానికి సంపూర్ణమైన విధేయత చూపించాడు. Whatever the Father says, he obeyed. తండ్రి ఏదైతే చెప్పాడో ఆయన విధేయత చూపించాడు. Whatever Jesus said, Holy Spirit obeyed. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పారో పరిశుద్ధాత్ముడు విధేయత In the చూపించాడు. family also. కుటుంబంలో కూడా Whatever the husband says, okay, yeah, the wife has to obey. భర్త ఏదైతే చెప్తా ఉంటాడో భార్య దానికి విధేయత They చూపించాలి. both can consult together, ఒకరినొకరు సంప్రదించుకోవాలి. especially children. ప్రత్యేకంగా పిల్లలు Nowadays in this 21st century, ఈ యొక్క 21వ శతాబ్దంలో and there is no limit for their desires. వారి యొక్క కోరికలకు ఇంకా హద్దు లేదు. I know children, నాకు పిల్లలు తెలుసు, they are in 10th class, that is school final, they want iPhone. వారు 10వ తరగతిలో ఉన్నారు, చూస్తే వారికి ఐఫోన్ కావాలి. This is some rich fellow may be having, ఓ ధనవంతుడికి అది ఉండొచ్చు, and they will go to loan. వారు లోన్ కు వెళ్తారు. They want a motorbike. వారికి బైక్ కావాలి. Do they need it? వారికి అది అవసరమా? I tell you, we also did our BTechs and MTechs. మేము కూడా మా యొక్క బీటెక్, ఎంటెక్ మేము We చదివాము. were not having even cycle. మాకు సైకిల్ కూడా లేదు. I am not telling that you should not have cycle. అంటే మీరు సైకిల్ కలిగి ఉండకూడదని కాదు. See the best interests of the family. Don't make unnecessary demands from your poor parents. మీ యొక్క పేదవారైనటువంటి తల్లిదండ్రుల నుండి అనవసరమైనటువంటివి ఏమాత్రం కూడా కోరకూడదు. I know many parents, నాకు చాలా మంది తల్లిదండ్రులు తెలుసు, because of their blood and sweat, they are sending few rupees to their children to study. వారు తమ పిల్లలు చదువుకునటానికి తమ చెమట నోర్చి, రక్తాన్ని నోర్చి వారు తమ యొక్క బిడ్డలకు డబ్బు పంపిస్తా Many ఉన్నారు. times they won't eat properly. చాలా సార్లు వారు సరైన భోజనం కూడా They చేయరు. want to see their children in a better condition. తమ యొక్క పిల్లలు ఎంతో మంచి స్థితిలో ఉండాలని కోరుతారు. I tell you, children, నేను పిల్లల మీతో చెప్తున్నాను, according to the word of God, దీని యొక్క వాక్య ప్రకారము don't suck the blood of your parents as a leech. ఈ యొక్క చూస్తే జలగలాగా. జలగలాగా మీ తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని పీల్చివేయొద్దు, That is wrong. అది తప్పు. Suppose if the father dies, what will happen to you? ఉదాహరణకు తండ్రి మరణిస్తే If నీకేమవుతుంది? the mother dies, what will happen? తల్లి మరణిస్తే ఏమవుతుంది? Oh, you want your luxuries. నీకు నీ యొక్క సుఖాలు You కావాలి, want a motorcycle. నీకు మోటార్ సైకిల్ Some కావాలి. fellow is having a motorcycle. ఎవరికో బండి ఉంది, If your father cannot afford that, don't demand it. నీ యొక్క తండ్రి దాన్ని కొనలేడంటే దాన్ని అడగకు. Yeah, parents also. తల్లిదండ్రులు కూడా Don't give whatever they demand. వారు ఏది కోరితే అది ఇవ్వకూడదు. That is not a Christian attitude. అది క్రైస్తవ వైఖరి కాదు. Our Lord also will not give whatever we pray. మన ప్రభువు కూడా మనం అడిగిందల్లా కూడా ఆయన ఇవ్వడు. God will meet our necessities, not luxuries. దేవుడు మన యొక్క అవసరతలు తీరుస్తాడు, కానీ మన యొక్క సుఖ విలాసమైన విషయాలు కాదు. So we must be very careful. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Children may ask, but you, as a father, as a mother, you must have control over that. పిల్లలు అడగొచ్చు, కానీ తల్లిదండ్రులముగా ఎంతో జాగ్రత్త కలిగి దాని విషయమై ఆధీనం కలిగి Lord ఉండాలి. Jesus Christ also in his teachings, he emphasized this. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన యొక్క బోధలు ఆయన ఈ రీతిగా నొక్కి చెప్పాడు. How the family must be having it must be an integral unit, and people must be honest to one another. కుటుంబంలో చూస్తే ఒకరి పక్షాన ఒకరు యథార్థ పరులైనటువంటి వారుగా ఉండాలి. And Lord Jesus Christ told in all his teaching. యేసుక్రీస్తు ప్రభువు తన బోధలన్నిట్లో అలాగ చెప్పాడు. Lord Jesus Christ is also leading the church like that today. యేసుక్రీస్తు ప్రభువారు ఇది నా సంఘాన్ని కూడా అలాగే నడిపిస్తా ఉన్నాడు. Because church is the future bride of Lord Jesus. ఎందుకంటే సంఘము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భవిష్యత్తు పెళ్లి కుమార్తె. He is protecting the church. ఆయన సంఘాన్ని He is కాపాడుతున్నాడు, guiding the church. సంఘాన్ని నడిపిస్తున్నాడు. Sometimes church may ask something, but he will say no to that. కొన్నిసార్లు సంఘం ఏదైనా ఒక సంగతిని అడగవచ్చు, అది కాదు అని ఆయన చెప్తాడు. So Numbers chapter 30 verse 8 teaches that God's design for a family
and marriage. సంఖ్యాకాండం 30 అధ్యాయము 8వ వచనం అది దేవుడు కుటుంబం కొరకై వివాహం కొరకై కలిగి ఉన్నటువంటి ప్రణాళికను తెలియజేస్తా So ఉంది. when a higher authority in family than you, if they says no, never feel bad for that. కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నత అధికారము ఏదన్నా ఒక సంగతి విషయమై కాదు అని చెప్పినప్పుడు ఎప్పుడు బాధపడకూడదు. If husband says no, wife should not feel for it. భర్త గనక అలాగూ కాదు అని చెప్పినప్పుడు భార్య దాని విషయం బాధపడకూడదు. Oh, when mother says no, my son, means the son should not feel for it. తల్లి నా కుమారుడా ఇలాగూ కాదు అన్నప్పుడు దాని గురించి కుమారుడు బాధపడకూడదు. Mother loves you so much. తల్లి నేను ఎంతో Even ప్రేమిస్తుంది. such a loving mother is telling no means you have to think of it. Don't be very stupid or rigid. అటువంటి ప్రేమ కలిగినటువంటి తల్లి కాదు అని చెప్పినప్పుడు దాని గురించి బాధపడకూడదు. నువ్వు అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకోవాలి. Don't be stupid. ఇంకా అర్థం చేసుకోకుండా ఉండకూడదు. If you are behaving stupidly, నువ్వు ఆ రీతిగా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే not only you are drowning the whole family into problems. నువ్వు మాత్రమే కాకుండా నీ కుటుంబం అంతటిని కూడా సమస్యలు ముంచేస్తున్నావు. God is concerned about our family. దేవుడు మన కుటుంబాల విషయం పట్టింపు కలిగి Not ఉన్నాడు. only individuals. వ్యక్తిగతంగా మాత్రమే That's కాదు. why some social or family rules the Lord is written in the Bible. అందుకొరకే దేవుడు బైబిల్ గ్రంథంలో సామాజిక తర్వాత కుటుంబం విషయమైన నియమాలను ఆయన ఉంచాడు. Who has to obey whom? ఎవరికి విధేయ చూపించాలి. Many families, they are not following this. అనేక కుటుంబాలు ఈ సంగతులను వారు In the వెంబడిస్తారు. world, okay, I am not bothered, but in Christian families, many are not following. లోకంలో దాని విషయాన్ని పట్టించుకొని కానీ క్రైస్తవ కుటుంబాల్లో ఈ సంగతులను వారు వెంబడించడం Because లేదు. for the people in the world, Bible, they won't read. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి వారు బైబిల్ చదవరు. But you are reading the Bible. అతను బైబిల్ You చదువుతున్నావు. want to obey the Bible. నేను బైబిల్ విధేయ Then where you చూపించగలుగుతున్నాను. are obeying? అతను ఎక్కడ విధేయ In a simple చూపిస్తున్నావు. thing, you are not obeying. సరళమైనటువంటి విషయాల్లో విధేయ చూపించడం లేదు. Let us maintain the family hierarchy. ఆ రీతిగా కుటుంబం ఉన్నటువంటి ఆ క్రమాన్ని మనము విధేయ It is చూపించాలి. beautifully displayed in the hierarchy of the triune God. ఆ యొక్క త్రిత్వంలో ఉన్నటువంటి ఆ దేవుని అందు ఎంతో చక్కగా చూపించబడింది. Father always loved the Son. తండ్రి ఎల్లప్పుడు కుమారుని ప్రేమించాడు. And the Holy Spirit, the Son always loved the Holy Spirit. కుమారుడు ఎల్లప్పుడు కూడా పరిశుద్ధాత్మను ప్రేమించాడు. That is loving. అది ప్రేమించట. Obeying. విధేయత చూపించడం అంటే Holy Spirit always obeyed the Son. అక్కడ చూస్తే పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడు కుమారునికి విధేయత Son చూపించాడు. always obeyed the Father. కుమారుడు ఎల్లప్పుడు తండ్రికి విధేయత So from చూపించాడు. top, love is flowing, and from bottom, obedience is going. పై నుండి చూస్తే ఆ యొక్క ప్రేమ అనేటువంటిది వస్తా ఉంది, కింద నుండి విధేయత అనేటువంటిది Same వెళ్తుంది. thing the Lord has put in the married life also. అదే వివాహ జీవితంలో కూడా దేవుడు Same thing నియమించాడు. in the family life also. కుటుంబ జీవితాల్లో కూడా అదే So పెట్టాడు. for our own good, God has given the law. మన సొంత మేలు కొరకే దేవుడు ధర్మశాస్త్రాన్ని Let us ఉంచాడు. not violate the law. దేవుని యొక్క ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అతిక్రమించకూడదు. Don't be a disobedient wife or don't be disobedient children. అవిధేయతలో కలిగినటువంటి పిల్లలుగా, అవిధేయత కలిగినటువంటి భార్యగా ఉండకూడదు. Don't be an unloving husband. ప్రేమించినటువంటి భర్తగా కూడా ఉండకూడదు. Yeah, you have to see the importance of that vow. ఆ యొక్క ఒడంబడిక విషయమైనటువంటి ప్రాముఖ్యత ఏంటో నువ్వు చూడాలి. Why my wife asked, wanted to do like that? ఎందుకొరకు నా భార్య ఇలాగ చేయగోరింది, Think of it. దాని గురించి ఆలోచించు. God has given you that understanding. దేవునికి ఆ గ్రహింపిచ్చాడు. So you think of it. దాని గురించి నువ్వు Do ఆలోచించు. according to the word of God. దేవుని యొక్క వాక్య ప్రకారం చెయ్యి. Don't throw your family into troubles. నీ యొక్క కుటుంబాన్ని సమస్యలోనికి నెట్టకు. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమల పలుకుని మా తండ్రి, not only you are interested in saving us individually, తండ్రి వ్యక్తిగతంగా మమ్మల్ని రక్షించే విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉండటం మాత్రమే but కాదు, in protecting our families. మా యొక్క కుటుంబాలను కాపాడే విషయంలో Oh Lord, we thank thee for this wonderful relational principles. తండ్రి యొక్క అద్భుతమైన సంబంధం కలిగినటువంటి ఆ యొక్క నియమాలను బట్టి వందనాలు. How, oh Lord, from top the love has to flow to the bottom. ఏ రీతిగా పై నుండి కింది వరకు ప్రేమ ఎలాగూ ప్రవహించాలి, And also from bottom how the obedience must be shown to the higher ups in the family. తిరిగి కుటుంబంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వారికి, క్రింది ఉన్నటువంటి వారు, మా పైన ఉన్నటువంటి వారికి ఏ రీతి విధేయత చూపించాలో, All these things, oh Lord, thou has written in the word of God. తండ్రి వీటన్నిటి విషయంలో ప్రభా నీ వాక్యంలో రాసించాలి. Help us to obey thy word. ప్రభా నీ వాక్యాన్ని విధేయత చూపించినట్లు We will సహాయపడండి. be protected and our families will be protected. తద్వారా మేము మా కుటుంబాలు భద్రపరచబడతాయి. When our families are living in such harmony, the whole world will glorify you. ప్రభుత్వాన్ని అట్టి రీతిలో మా కుటుంబం అంతా కూడా ఆ రీతిగా నెమ్మదిగా జీవిస్తే లోకమంతా కూడా నేను మహిమపరుస్తుంది. Oh Lord, help us to be the people who bring glory unto thy holy name. ప్రభువా నీ పరిశుద్ధ నామానికి మహిమ తెచ్చే పిల్లలుగా మమ్మల్ని ఉంచండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు రాముల నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.